హలో అండి, అందరికీ నమస్తే. చూడండి, ఈరోజు చాలా రుచిగా ఉండే మంచి స్నాక్ అనమాట. చక్కగా చేసేసుకోవచ్చు. హ్యాపీగా ఇంట్లో అందరూ కూడా చక్కగా తినేయచ్చు అనమాట. చాలా చాలా బాగుంటుంది. చూడడానికి బాగుంటుంది, చక్కగా తినడానికి కూడా అంతే రుచి ఉంటుంది అనమాట. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి. ఒకసారి చేసి కలిపి పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు రెడీ చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. చిన్నలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు. చూడండి, అంత క్రిస్పీగా ఉందో, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా బాగుంటుంది అన్నమాట. ఇది ఎలా చేయాలో కూడా చూపిస్తాను. మా ఛానల్ కొత్తగా చూసారు, సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి. చక్కగా ఈ స్వీట్ చేసుకుని ఇంట్లో అందరూ చక్కగా తినేయండి. ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదాం. చూడండి, దానికోసం ఒక గిన్నె తీసుకున్నాను అనమాట. నేను 1 కప్పు గోధుమ పిండితో చేస్తాను దీన్ని. మైదా పిండితో చేసుకోవచ్చు. మైదా పిండితో చేస్తే ఇంకా బాగుంటుందండి, కానీ చాలామంది ఇష్టపడరు కదా, అందుకే గోధుమ పిండి వేసాను. 1 కప్పు గోధుమ పిండి, మీరు ఏ కప్పు అన్న తీసుకోవచ్చు. దానిలోకి 1 స్పూన్ నెయ్యి వేసుకుందాము. నెయ్యి వేసి కలిపితేనే బాగుంటుంది. నెయ్యి లేని వాళ్ళు నూనె వేసుకోవచ్చు. నెయ్యి అయితే కొంచెం బాగుంటుంది అనమాట. దానిలోకి 1 చిటికెడు ఉప్పు, 1 స్పూను పంచదార పొడి. మనం దీనికి ఏం పాకం పెట్టమండి, పాకం పెట్టక్కర్లేదు. పాకం పెట్టి చేసామనుకోండి నిలవ ఉండవు. ఇలా అనుకోండి ఏం చక్క నిలువ ఉంటాయి అన్నమాట. చేసి పెట్టేసుకోవచ్చు. బాగా కలిపేసుకున్నాక చూడండి ఇలా ఉండాలన్నమాట. మనం వేసిన నెయ్యి 1 కప్పు గోధుమ పిండికి చక్క సరిపోయింది. నెయ్యి అంతా ఉండలు కట్టుకొని మొత్తం కలిపేసుకున్న తర్వాత కొంచెం కొంచెం నీళ్ళు పోసుకొని, నీళ్ళు ఒక్కసారి పోయకుండా కొంచెం కొంచెం పోసుకుని, చపాతీ పిండి కన్నా కొంచెం గట్టిగా చపాతీలా కలిపామనుకోండి, మనం 10 నిమిషాలు రెస్ట్ ఇచ్చినప్పుడు అది ఇంకా మెత్తగా అయిపోయిద్ది. అప్పుడు మనం స్టఫింగ్ అని పెట్టినప్పుడు దానిలోంచి కొంచెం పగుళ్ళు లాంటివి వస్తాయి. అలా కాకుండా గట్టి కలుపుకోండి. పిండి గట్టి కలిపితే మనం చేసేటప్పటికి సరిపోద్ది అనమాట. నీళ్లు చూసుకుంటా కొంచెం తక్కువ నీళ్ళు పోసుకోండి. గట్టి కలుపుకొని కొంచెం ఆయిల్ మొత్తం రాసేసుకుని 1 స్పూన్ ఆయిల్ అలా ఉంచుకొని మూత పెట్టుకుని రెస్ట్ ఇచ్చుకుందాం. అలా చేస్తే గట్టిగా పడకుండా ఉంటుంది అనమాట. పిండి మొత్తం గట్టిగా అయిపోకుండా ఉంటుంది చక్క. అది నానేలోపు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుందాం. దానిలో 1 స్పూన్ నెయ్యి వేసుకుని, చూడండి దీనిలోకి జీడిపప్పు, బాదం, పిస్తా కొంచెం ఎక్కువ తురిమానండి. చిన్న టీ గ్లాస్ తీసుకుని ఒక్కొక్కటి చిన్న చిన్న ముక్కలు కట్ చేసాను. ఇవన్నీ కూడా కొంచెం మీడియంలో పెట్టుకుని మంట ద్వారగా వేపుకుందాం. కొంచెం ఆయిల్ ఎక్కువ పోసేయద్దు. కొంచెం ఆయిల్ పోసుకొని ఇవన్నీ చక్కగా వేపుకోవాలన్నమాట. ఒక 2-3 నిమిషాల పాటు చిన్నగా వేపుకోండి, వేగిపోతాయి. దానిలోకి ఎండు కొబ్బరి ఇది నేను తురిమాను, కొంచెం పెద్ద పొడవుగా అనమాట. పెద్ద తురిమాటలో పెద్ద సైజు ఉంటుంది కదా, దాంట్లో పెట్టి తురిమాను అనమాట. అది 1 కప్పు వేసుకుందాం. దీనిలోకి 1 స్పూన్ సోంపు, ఇవన్నీ వేసుకుని చెయ్యండి. అసలు భలే ఉంటుంది అనమాట. మంచి రుచిగా ఉంటుంది. సోంపు వేయండి, అసలు చాలా మంచి వాసన వస్తుంది ఇప్పుడు తిప్పుతుంటేది. చక్క ఇవన్నీ కొబ్బరి వేసిన తర్వాత 1 నిమిషం పాటు వేపుకుందాం. ఎక్కువ వేపద్దు, మాడాల్సిన పని లేదు, ఎర్రగా కావాల్సిన పని లేదు. ఎలాగ మన నూనెలో వేయించుతాం కాబట్టి సరిపోయింది. ఇంకా స్టవ్ ఆపేసుకుని దీన్ని చల్లారి పెట్టేసుకుందాం. ఇది బాగా చల్లారిపోవాలి. వేడి మీద ఉన్నప్పుడు ఏమి వేయొద్దు అనమాట. దీనిలో కొంచెం యాలకుల పొడి బాగా కలిపేసుకుని ఇంకా చల్లారి పెట్టుకోవాలి. ఇది బాగా చల్లారిపోవాలి. చూడండి, చల్లారిపోయిన తర్వాత బెల్లం 1 కప్పు ఎలా ఉంచేసారో పొడిగా, అసలు గడ్డలు అంటే లేవండి. ఇది తురిమాను, దీన్ని తురుముకునే దాంతో చిన్న చిన్న బెజ్జాల దాంట్లో తురిమేసా, బాగా సన్నగా వచ్చేసింది పొడిలాగా. ఇలా చేసుకుంటే మనకి మధ్య మధ్య గడ్డలు తగలవు. తురుముకోండి. 1 1/2 కప్పు వేసాను. ఆ మొత్తం 2 కప్పులు ఉంటాయి. ఆ పప్పులో 1 కప్పు కొబ్బరి తురుము, 1 కప్పు, 2 కప్పులకి 1/2 కప్పు బెల్లం సరిపోయిద్ది. చల్లారినాకే ఈ బెల్లం వేసుకోండి. అప్పుడు కొంచెం శుద్ధ అవ్వకుండా ఉంటుంది అనమాట. ఇలా పొడుగానే ఉంటుంది. ఇలా చేయండి, బాగుంటుంది. ఇలా చేసుకుని ఎందుకు ఎక్కువ చేశానంటే, మనం ఎప్పుడు పడితే అప్పుడు చేసుకునే కాకుండా ఇలా ఒకసారి చేసి పెట్టుకుని డబ్బాలో పెట్టుకున్నాం అనుకోండి, దాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. అందుకే ఎక్కువ చేశాను అనమాట. పిండి చూడండి నానింది ఇలాగనమాట. మరొకసారి బాగా కలిపేసుకుందాం దీన్ని. 2 ముద్దలు చేసుకుని
ఒకసారి చేతులు ఇలా తిప్పుకున్నాం అనుకోండి ఇంకొంచెం మెత్తబడుద్ది అనమాట. ఇలా చేయటం వల్ల చపాతీ పిండి సాఫ్ట్గా అయిపోయింది. చూడండి ఎలా అయిద్దా. మరి మెత్త కలిపేయద్దు. చపాతీలో కొంచెం పలచగా ఒత్తుకుందాం. మరీ పలచగా చేయబాకండి, మరీ మందంగా చేయబాకండి. చక్కగా వీళ్ళంత ఎంతవరకు వస్తే అంతవరకు చేసుకుని నాకు మూత పెట్టి నేను రౌండ్ తిప్పానండి, అది మిస్ అయిపోయింది వీడియో. అలా కాకపోయినా మీరు చిన్న చిన్న చపాతీలు చేసేసుకుని దానిలో కూడా మనం పొట్లల్లా కట్టేసుకోవచ్చు. ఆ మూతతో పెట్టి రౌండ్ చేసింది కట్ అయిపోయింది అనమాట. ఒకేలా ఉంటాయని చెప్పి పెద్ద మూత తీసుకుని రౌండ్ చేశాను. మధ్యన ఒక స్పూన్ వేసాను చూడండి పొడి. చుట్టూతో కొంచెం తడి చేసుకుందాం. అంటుకోవాలి. విడిపోయింది అనుకోండి మన లోపల పెట్టిందంతా ఆయిల్లోకి వచ్చేసి మొత్తం పాడైపోయిద్ది. అలా చేయొద్దు. కొంచెం చుట్టుపక్కల కొంచెం తడితో అంటించేసుకున్నాం అనుకోండి శుభ్రంగా అంటుకుపోయిద్ది. ఇలా కొంచెం వేలుతో నొక్కున్నాం అనుకోండి మొత్తం కలిసిపోతాయి. ఏమాత్రం గ్యాపులు రాకూడదు అసలు అట్లో. ఇలాగ నేను చిన్న చిన్నవి చేశాను కాబట్టి ఇలా వస్తాయి. లేకపోతే ఒకదాని మీద ఒకటి అంటించేసుకోవచ్చు. ఇలాగనమాట. ఆ తడి వల్ల శుభ్రంగా అంటుకుంటాయి, విడిపోవు. అది చేసిన వీడియో మిస్ అయిపోయింది. మీరు ప్లేట్ పెట్టి తిప్పుకోకపోయినా విడిగా ఒక్కొక్క చిన్న చిన్న చపాతీ చేసేసుకుని పొట్లలాగా అలాగా మడతలు వేసేసుకోవచ్చు. చూడండి ఇది ఇంకోటి అనమాట. ఇందాక పొట్లంలా చేసాం కదా, ఇది కజ్జికాయలాగా. ఈ స్టఫ్ వేసి చేయండి, చాలా బాగుంటుంది అనమాట. అసలు మంచి బలం కూడా కదా. పిస్తా, జీడిపప్పు, బాదం వేసాను దీంట్లో. ఇట్లా ఏం లేకపోయినా పర్లేదు, మీరు చేసుకోవచ్చు. ఇంట్లో ఉన్నాయి నేను 3 వేసాను. వేసి పిల్లలు పెట్టండి, చాలా బాగుంటుంది. చూడండి ఇలాగా అది వేసుకుందాం. తడి పెట్టండి. పెట్టకపోతే మాత్రం కొంచెం మధ్యన కాళ్ళు వచ్చినట్టు మాత్రం నూనె పాడైపోయిద్ది. తడి పెట్టడం వల్ల మొత్తం చక్కగా అంటుకుపోయిద్ది అనమాట. ఫోర్క్ పెట్టి ఇలా మధ్య మధ్యన కొంచెం కొంచెం కాళ్ళు ఇచ్చుకుంటా ఇలా నొక్కామనుకోండి ఒక డిజైన్ లాగా వచ్చింది. తర్వాత ఫోర్క్ తిరగేసి చూడండి ఇట్లాగనమాట కొంచెం నొక్కామనుకోండి ఒక పువ్వులాగా వచ్చింది. ఇదొక షేప్ చూసారు ఎంత బాగుందో. ఒక పువ్వులాగా బాగుంది కదా. చక్కగా ఇలా చేసేసుకోవచ్చు. ఇదొక డిజైన్. ముందేమో పొట్లలాగా చేశాను, 4 పలకలు మడతేసి. ఇది సగం మడిపి ఆ ఫోర్క్ పెట్టి అనుకుంటే చక్కగా వచ్చింది అనమాట. చూడండి ఇంకోటి. ఇది మాత్రం చాలా బాగుందండి. సోంపు వేసాం కదా, అసలు ఎంత బాగుందంటే అసలు వాసన మంచి వాసన వస్తుంది. దానిలో యాలకుల పొడి, సోంపు, మనం వేసిన పప్పులన్నీ మంచి పిల్లలకి మంచి ఆరోగ్యం. చూడండి ఫోర్క్ పెట్టి ఇలా మధ్య మధ్యన కొంచెం కొంచెం కాళ్ళు పెట్టి ఇచ్చుకుని నొక్కున్నాం అనుకోండి ఒక డిజైన్ పడద్దు చక్కగా. అంతే, చాలా సింపుల్గా. అలాగే వెనక తిరగేసి దాన్ని పెట్టి కొంచెం లోపల పెడితే పువ్వు రెక్కలు ఇలాగనమాట. ఇలా చేసుకోవాలి. ఎంత బాగుంది చూసారా. ఇలా చేసేసి చక్కగా అన్నీ రెడీ చేసుకోవచ్చు అనమాట. ఎక్కువ చేసుకుని కూడా మనం వండుకోవచ్చు, నిలవ ఉంటాయి. ఆయిల్ పెట్టానండి. ఆయిల్ వేడైన తర్వాత మంట మీడియంలో పెట్టేసుకుందాం. చూడండి ఇలాగ చక్కగా ఒక్కొక్కటి చక్కగా వేపేసుకోవాలి. ఎన్ని పెడితే అన్ని వేసుకోండి, అందుకని ఎక్కువ వేయొద్దు. వేసిన వెంటనే తిప్పొద్దు. చక్కగా మంట మీడియంలో ఉండాలి, హైలో పెట్టద్దు, అలా లో పెట్టద్దు. నూనె వేడైన తర్వాత మంట మీడియంలోకి మార్చేసుకుని చక్క నిదానంగా వేపుకోవాలన్నమాట. ఇలా పైన నూనె చల్లుకుంటే వేపుకున్నాం అనుకుంటే త్వరగా ఎగుతాయి, అన్నీ సమానంగా ఎగుతాయి, బాగుంటుంది అప్పుడు. చూసారా ఇలాగనమాట. మనకి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. కానీ ఇవి చాలా బాగున్నాయి, చాలా చాలా టేస్ట్గా ఉంటాయి అనమాట. పాడవు. పాకం పట్టామనుకోండి కొన్ని రోజులే ఉంటుంది, ఒక రోజు వంట తర్వాత మెత్తగా అయిపోతాయి. అలా బాగా ఇవి తినండి, చాలా బాగుంటాయి, నిల్వ ఉంటాయి, పాడవు. మనం ఏం తడి పెట్టలేదు కాబట్టి చక్కగా నిల్వ ఉంటాయి. ఇలా చేసుకుని పిల్లలు పెట్టేయండి. ఆ పొడి ఎక్కువ చేసుకున్నాం అనుకోండి, మనం ఒక డబ్బాలో పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక పిండి కొంచెం గోధుమ పిండి కలిపేసుకుని వెంటనే చకచకా చేసుకునియచ్చు అనమాట. అలా కలిపేసి ఉంచుకోవచ్చు. అది పాడవదు. మనం వేపుకున్నాం కదా, పిండి కలిపేసుకుని చక్కగా
ఇంకా పొడి వేసుకుని చాలా ఫాస్ట్గా అయిపోద్ది అనమాట. అప్పుడు అలా చేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. మా ఛానల్ కొత్తగా చూసారు, సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి. చూసారా ఎంత ఇలా ఉండాలి, ఇంత ఎర్రగా వేగాలి చక్కగా. బాగున్నాయి చూసారా ఎంత బాగా ఎగినాయో. తెల్లగా ఉన్నప్పుడు తీయబాకండి, ఇలా ఎగితే చక్కగా మంచి కరకరమంట ఉంటాయి అన్నమాట. తెల్లగా ఉన్నప్పుడు తీసామనుకోండి అవి ఇంకా సౌతి బాగోవు అసలు. చక్కగా మంచి రంగు చూసారు ఎంత బాగుందో. ఇలా రావాలి రంగు. ఇలా తీసుకోవటమే. అవి వేపింద వీడియో కూడా పోయిందండి, పొట్లాలు వేపింది. మధ్య మధ్య మిస్ అయిపోతున్నాయి. ఇలాగా చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. ఇలా చేసి పిల్లలు పెట్టేయండి, పెద్దవాళ్ళు తినండి, చాలా చాలా బాగుంటాయి. తిన్నాక ఎలా ఉన్నాయి కూడా నా కామెంట్లో చెప్పండి. ఇవి పొట్లాలు 4 పలకల మాట తీసుకుని పొట్లాలు అన్నమాట. అవి మనకి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. చూడండి డిజైన్ చక్కగా వచ్చింది కదా. కజ్జికాయలు దున్నా నొక్కుకోవచ్చు, విడిగా చేత్తో మడతలు వేస్తారు కదా అలా వేసేసుకోవచ్చు. మన ఇష్టం, మనకి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. పొట్లాలు ఇది పెద్ద పొట్లం, ఎంత కావాలంటే చేసుకోవచ్చు. చిన్నపిల్లకైతే చిన్నవి ఎలా చేసుకోవచ్చు. చూడండి ఎలా తునిగిపోతుందో, చక్కగా ఎగిపోయింది లోపల, చక్కగా బెల్లం కరిగింది, బాగుంది చూసారా. ఇలా చేయండి, మా ఛానల్ సపోర్ట్ చేయండి. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ, బాయ్.